ఓకే, ఇప్పుడు రికార్డింగ్. ఒకసారి ఓవర్వ్యూ ఇస్తా. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద టాపిక్ మెథడ్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ ఇన్ ద సెన్స్ మెథడ్ నేమ్ is same, parameters and return type might be different. Okay, any one difference also, that is a method overloading. See here, if you take parameters, 3 parameters here. Oh, see 3 parameters సేమ్ ఉంటే బాబు ఆల్రెడీ అదే ఉందంటుంది. ఏమంటుంది? బాస్ ఆల్రెడీ యూ హ్యావ్ ద సేమ్ ఫంక్షన్, ప్లీజ్ చేంజ్ సంథింగ్ ఆర్ పారామీటర్స్ అన్న డిఫరెన్స్ ఇవ్వు, అదర్వైజ్ గివ్ ద డిఫరెంట్ నేమ్. రిటర్న్ టైప్ కాదు, అక్కడ రిటర్న్ టైప్ డిఫరెన్స్ ఉంది, బట్ దాన్ని అది ఇది చేయట్లా. ఏమంటుందో ఎర్రర్ చూడండి. అరే ఓకే, ఆల్ ఆర్ ఏబుల్ టు హియర్ మీ రైట్? ఓకే, సో హియర్ ఇది ఏంటి మధ్యలో? ఓకే, ఇది చూసారా ఏమడుగుతుంది? ఇఫ్ సంథింగ్, ఇఫ్ బోత్ సేమ్ రైట్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఇన్ సిగ్నేచర్, then it is suggesting change the name. But both are same, both functions are same, change the name at least అని సజెస్ట్ చేస్తాను. పారామీటర్స్ డిఫరెంట్ ఉండాలి బాగా, ఓకేనా? పారామీటర్స్ సేమ్ ఉంటే ఇట్ వోంట్ కన్సిడర్ యాజ్ ఎ మెథడ్ ఓవర్లోడింగ్, ఇట్ కన్సిడర్ యాజ్ ఎ సేమ్ మెథడ్. సో పారామీటర్స్ డిఫరెన్స్ ఉండాలి. ఇది ఎక్కడ? విత్ ఇన్ ద సేమ్ క్లాసు. మెథడ్ ఓవర్లోడింగ్ ఎక్కడ ఉండిద్దని అడుగుతారు. So in a single class, within the same class, you can have multiple functions with the same name. Okay, in a single class you can have multiple functions with the same name but different parameters. Okay, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ స్ట్రింగ్ ఉంది, ఇక్కడ ఇంట్ ఉండొచ్చు. అట్లా ఏదో ఒక డిఫరెన్స్ ఉంటే దాన్నే మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. దీన్నే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, స్టాటిక్ పాలిమార్ఫిజం అని ఏ పేరుతో అయినా పిలవచ్చు. ఓకేనా? ఈ కాన్సెప్ట్ మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫంక్షన్స్ గురించి చెప్పాను కాబట్టి పాయింట్ ఇది చెప్పేశాను ఇక్కడ. ఓకే, పాలిమార్ఫిజం అంటే ఏంటంటే, పాలీ అంటే ఏదో లాంగ్వేజ్ నుంచి వచ్చింది. పాలీ ఇన్ ద సెన్స్ మెనీ అనమాట. ఒక మెనీ ఫార్మ్స్. మార్ఫిజం ఇన్ ద సెన్స్ ఫార్మ్స్ అనమాట. ఒక ఫంక్షన్ ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ మెనీ ఫార్మ్స్. ద సేమ్ ఫంక్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక ప్రింటర్ తీసుకుంటే, ప్రింటింగ్ ఈజ్ ఏ ఫంక్షన్, బట్ హియర్ what it is doing, it is printing photo, right? Here another printer which is printing paper. మన నార్మల్గా పేపర్లో మన రెజ్యూమ్స్ ఇట్లాంటివి తీసుకుంటాం కదా, అట్లాంటిది ప్రింట్ చేస్తుంది. అది ద సేమ్ ఫంక్షన్ మెనీ, ఎప్పుడైనా గుర్తుపెట్టి, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట.
దీన్ని కూడా 100% అడుగుతాడు మిమ్మల్ని. జావా క్వశ్చన్స్ అడిగేటప్పుడు దీన్ని 100% అడుగుతాడు. వాట్ ఈజ్ పాలిమార్ఫిజం అంటాడు. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం అంటాడు. ఓకే, దాంట్లో వన్ ఆఫ్ ద పాలిమార్ఫిజం ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మెథడ్ ఓవర్లోడింగ్. పాలిమార్ఫిజం ఇన్ ద సెన్స్ మెథడ్, ఏ ఫంక్షన్ ఆర్ సంథింగ్, an entity would be available in many forms. ద సేమ్ ఫంక్షన్ కదా ఎంటిటీ అంటే, అదే డిఫరెంట్ రూపాల్లో ఉండడం అనమాట. ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ మెనీ ఫార్మ్స్. అర్థమైందా? ఇక్కడ ఎన్రోలింగ్ ఏ కోర్స్, ఇక్కడ 3 పారామీటర్స్ తీసుకుంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ పర్సన్ ఎన్రోల్ చేసుకున్నాడు ఈ కోర్సుకి అని చెప్తున్నాడు. అదే ఇక్కడ నేమ్ అండ్ కోర్సు, ఇదేం చేస్తున్నాడు, ఈ పర్సను ఈ కోర్సు పర్టికులర్ అడ్రస్లో ఉన్న పర్సను ఈ కోర్సుని ఎన్రోల్ చేసుకున్నాడు అని చెప్తున్నాం. ఇక్కడ అది ఎన్రోలింగ్ కోర్సు, జస్ట్ మనం హీఈస్ ఎన్రోల్ ఫర్ జావా అని చెప్తున్నాం అట్లా. ఓకే, సేమ్ థింగ్ వుడ్ బి అవైలబుల్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ప్రింటింగ్ అనే అక్కడ జిరాక్స్ మిషన్ కూడా ప్రింట్ చేసిద్ది. అదే ఫోటోలు చేసే ప్రింటర్ కూడా, అది కూడా ప్రింట్ చేసిద్ది. మనం నార్మల్గా స్కానర్ ఒకటి ఉండేది, అది కూడా ప్రింట్ చేసిద్ది కదా. సో మెనీ ఫార్మ్స్, ప్రింట్ అనే ఫంక్షను ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్లోడింగ్. అండ్ ద మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ నథింగ్ బట్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. ద సేమ్ యాజ్ వీ కెన్ సే స్టాటిక్ పాలిమార్ఫిజం. ఇట్లా కూడా వాట్ ఈజ్ స్టాటిక్ పాలిమార్ఫిజం అంటాడు. ఇదే మెథడ్ ఓవర్లోడింగ్. సింపుల్ ఆన్సర్ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్. వాట్ ఈజ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు. సింపుల్ ఆన్సర్ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్. వాట్ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. అక్కడ మీరు క్లియర్గా చెప్పారు. మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ఏ క్లాస్ యూ కెన్ హ్యావ్ సేమ్ ఫంక్షన్ విత్ ద సేమ్ ఫంక్షన్ నేమ్, యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఫంక్షన్స్, బట్ parameters are different from this one function to the other functions. Okay, that is method overloading. Clear? We have multiple functions. ఎవరు చెప్పండి మళ్ళా. Yes. క్లియరా? ఏదన్నా డౌట్ ఉందా ఇక్కడ? Yes, sir. నవ్యకాంత్, శ్రీకాంత్, కళ్యాణ్, సందీప్, ఎనీ డౌట్స్? Clear, sir. Okay. So now we will discuss about the casting, type casting, because we discussed about the data types, right? Okay, data types, you know what are different types of data types? Into string, float, boolean character, different short, long, Okay. and arrays. ఓకే, అవి డేటా టైప్స్. ఓకే, ఇప్పుడు టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ టైప్ కాస్టింగ్? ఓకే, సో అవర్ టాపిక్ ఈజ్ వాట్ ఈజ్ టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు కన్వర్షన్ ఆఫ్ ఏ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ఇది టైప్ కాస్టింగ్. గాట్ ఇట్? డేటా టైప్ ఇన్ ద సెన్స్, వాట్ ఈస్ ద డేటా టైప్, యు నో? కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ యూ హ్యావ్? ID, currency. Those are the variables, man. Variables. Int, float. Integers. So you know the size, right? Just add What is the lowest one? Byte. Yes, sir. Byte. ఆ తర్వాత byte. byte it will take 4 bytes. Short. Short 8 bytes, 8 bits. 8 bytes. Okay. ఆ తర్వాత షార్ట్, ఇంట్, లాంగ్, Int, long. డబల్, ఫ్లోట్, ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్. ఇప్పుడు మనకు టైప్ కాస్టింగ్ అంటే టూ టైప్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్. What is that? We have two types of typecasting.
ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఇది అవసరం అవుతుంది అనమాట. ఒకసారి కాదు, ఒక వాల్యూని ఇంకొక వాల్యూలోకి అసైన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు సతీష్ ఉన్నాడు. సతీష్ని ఇప్పుడు ఈ నేమ్లో ఉన్నటువంటి వాల్యూని, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ 20 ఉంది, ఐడి అంటే వన్ డేటా టైప్ ఇది కదా. ఈ ఐడిలో ఉన్నటువంటి డేటాని, ఐడి అంటే ఇంటీజర్ డేటా టైప్లో ఉంది అది. దాన్ని నేను ఇప్పుడు వేరే ఒక వేరియబుల్ ఉంది డబుల్తో ఆర్ లాంగ్తో. లాంగ్ కూడా నంబర్స్కేగా, లాంగ్ ఆల్సో ఫర్ నంబర్. సమ్ ఐ కెన్ సే వాట్ ఈస్ దట్ నంబర్ యూ వాంట్ టు స్టోర్, వాట్ యూ వాంట్ టు స్టోర్, కెన్ యూ టెల్ మీ వన్ ఎగ్జాంపుల్? యూ వాంట్ టు స్టోర్ ఐడి అండ్ ఐడి, హాల్ టికెట్ నంబర్, ఫోన్ నెంబర్, హాల్ టికెట్, ఓకే, అదర్వైజ్ ఫోన్ నంబర్. ఓకే, ఫోన్ నెంబర్. బోత్ ఆర్ సేమ్ ఉన్నాయి, బోత్ ఆర్ నంబర్స్ ఓన్లీ. 10 digit. What letter? Something, this is the some number you save. Okay, now in phone number, sometimes I got the requirement, in phone number I want to assign this value. ఐడిలో ఉన్నటువంటి నంబర్ని నేను సేవ్ చేద్దాం అనుకున్నా. ఫోన్ నెంబర్. ఇప్పుడు నా దగ్గర టూ వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి ఫోన్ నంబరు, ఒకటి ఐడి. ఐడి ఏమో ఇంటీజరు, చిన్నదే కదా ఇది. ద సైజ్ ఆఫ్ ఐడి ఈజ్ 32 bits. No, integer data type, right? It is 32 bytes. Okay, 32 bits. Okay. Size of long is 64 bits. సో చిన్న వాల్యూ వచ్చేసి, ఇప్పుడు మన దగ్గర 2 cups ఉన్నాయి. ఒకటి చిన్న వాటర్, మీరు 2 వాటర్ జగ్గులు తీసుకుంటే, చిన్న జగ్గు ఒకటి, పెద్ద జగ్గు ఒకటి తీసుకుంటే, ఈ చిన్న దాంట్లో ఉన్న వాటరు పెద్ద కప్లోకి వేయచ్చు, అవునా? అట్లానే దీంట్లో వాటర్ దీంట్లోకి వెళ్తే ఏమైంది, సగం వాటర్ ఇంకిపోయిద్ది, వేస్ట్ అయిపోయింది. సో చిన్న వాల్యూస్, చిన్న డేటా టైప్స్ బిగ్ డేటా టైప్స్లోకి వీ కెన్ కన్వర్ట్ ఈజీలీ. ఏది కంపైలరే ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసిద్ది. ఏంటబ్బా, ఓకే, అదేదో ప్రక్కన పెట్టండి. ఏంటి ఏంటి ఇది? సరే, మనం సబ్జెక్ట్ అర్థం చేసుకున్నాం. ఓకే, సో స్మాల్ వన్, ఇది ఇంటీజర్ డేటా టైప్. వాట్ ఈస్ ద డేటా టైప్ ఫర్ ఐడి? ఇంటీజర్. సో దీన్ని మనం దీంట్లోకి పెట్టుకోవచ్చు. దీన్నే ఆటోమేటిక్గా ఎటువంటి ఇది లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా కంపైలర్ ఆటోమేటికల్లీ కన్వర్ట్. ఓకే, ఇక్కడ చేద్దాం, ఇక్కడ తప్పు చూపిస్తుంది. సో మనము ఇప్పుడు ఇక్కడ వాల్యూ అయితే డిక్లేర్ చేసాం, లాంగ్. ఒక ఫోన్ నెంబర్ ఉంది, ఇక్కడ ఉంది. సో విత్ ఇన్ ఏ ఫంక్షన్, వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ హియర్, ఐ వాంట్ టు కన్వర్ట్ ఆల్ స్టాటిక్ ఉండాలి, ఎందుకంటే మనం స్టాటిక్ వైడ్లో రాస్తాం కాబట్టి. ఓకే, కానీ ఇది అవసరం ఉండదు నార్మల్ క్లాసెస్లో, అది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. ఓకే, లేకపోతే దీన్ని వేరే ఫంక్షన్లో రాద్దాం, స్టాటిక్ ఫంక్షన్లో కాకుండా. ఎందుకంటే స్టాటిక్ ఫంక్షన్లో ఏదైనా రాస్తే ఇట్ ఎవ్రీథింగ్ స్టాటిక్ మెంబర్స్నే అలౌ చేసిద్ది అనమాట. అందువల్ల అది చెప్తా ఉంది. అదే ఇక్కడ చేద్దాం, ఇది కూడా స్టాటికేగా. సరేలే, వాటిని స్టాటిక్ చేసేద్దాం. ఇప్పుడు మనం నార్మల్ క్లాస్లో లేము కాబట్టి దీన్ని స్టాటిక్ అంటున్నా. ఓకే, ఇది స్టాటిక్ ఇంటూ, ఎందుకంటే ఈ ఫంక్షన్ స్టాటిక్ ఫంక్షన్. ఈ స్టాటిక్ ఫంక్షన్ ఏం చేసిద్ది అంటే ఓన్లీ స్టాటిక్ మెంబర్స్ని అలౌ చేసిద్ది, వేరే నెంబర్స్ని అలౌ చేయదు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫోన్ నంబరు బిగ్గా కాదా?
Big sir. I want to store ID, I want to assign ID. ID. ఇంకా ఏమరా బాబు, క్రియేట్ ఏ లోకల్ వేరియబుల్. వై ఇక్కడ క్లాస్ లెవెల్లో వేరియబుల్ క్రియేట్ చేసి ఇంకా లోకల్ అనేది దేన్ని? స్పెల్లింగ్ వేరియన్స్ నంబర్ అని ఉంది ఇక్కడ నంబర్. అదే అలాంటివి జరుగుతుంది. ఏ కాదబ్బా, అవునవును అవును సార్ అక్కడ NMB. దాని కరెక్ట్, అదే కరెక్టే. Yes. ఓకే, సో నవ్ ఐ కెన్ ఈజీలీ కన్వర్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని కన్సోల్ డాట్ ప్రింట్ లైన్ పెడదాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ Print out. ప్రింట్ ఎల్ఎన్. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఏమైంది, సింపుల్గా మనకి ఫోన్ నెంబర్ అనగానే ఏమొచ్చింది? ఐడి వచ్చిద్దా, ఫోన్ నెంబర్ వచ్చిద్దా? ఐడిలో ఉన్న వాల్యూ వచ్చింది. ఎందుకంటే వీ అసైన్డ్ ఇనీషియల్గా వీ హ్యావ్ ఫోన్ నెంబర్, బట్ ఆఫ్టర్ దట్ దిస్ వాల్యూ వీ అసైన్డ్. సో దీంట్లో ఎటువంటి డేటా నష్టం జరగదు కదా. ఐడి అనేది చిన్న నెంబర్, అవునా? చూడండి 20 వచ్చేసింది. సో ఎటువంటి నష్టం జరగల, రైట్? దిస్ ఈజ్ కాల్డ్ ఇంప్లిసిట్ క్యాస్టింగ్, కన్వర్షన్ ఆఫ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. అంటే స్మాల్ డేటా టైప్ టు లార్జ్ డేటా టైప్, ఇట్ వుడ్ బి ఈజీ. ఓకే, వేరాజ్ ఐడి టు ఫోన్ నెంబర్ చేయండి. ఫోన్ నెంబర్. ఇప్పుడు ఐడి ప్రింట్ చేద్దామంటే ఐడిని ఫోన్ నెంబర్లో కన్వర్ట్ చేస్తాం. బిగ్ సైజ్ కదా, ఇదేమో స్మాల్ సైజు, ఫోన్ నెంబర్ వచ్చేసి బిగ్ సైజు. ఇప్పుడు ఏమవుతుంది, డేటా లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. సో సిస్టమ్ మీకు కంపైల్ టైంలో చెప్పట్లా, కంపైల్ టైంలో మీకు చెప్తుంది, బాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, యూ నీడ్ టు డూ ఎక్స్ప్లిసిట్లీ కన్వర్ట్ ఇట్, యాడ్ క్యాస్ట్ టు ఇంట్. చూడండి, ఇప్పుడు రన్ అయ్యింది. దీన్ని ఎక్స్ప్లిసిట్ క్యాస్టింగ్ అంటున్నాం. ఎక్స్ప్లిసిట్గా మనం సిస్టమ్ చెప్తున్నాం, ఐఆమ్ ఓకే ఎంత వచ్చిద్దో అంతే వచ్చింది నాకు అని చెప్పేసి. అర్థమైందా? వీఆర్ ఎక్స్ప్లిసిట్లీ సేయింగ్ ఓకే ఫోన్ నెంబర్, దిస్ ఈజ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్ టైప్, రైట్? వెరాజ్ హియర్ ఇట్ ఈజ్ ఎ లాంగ్ టైప్ కదా. సో ఐ వాంట్ టు క్లియర్లీ మెన్షన్ దిస్ డేటా టైప్, ఐ వాంట్ టు కన్వర్ట్ వాట్ డేటా టైప్? ఇంటీజర్. దాన్నే ఎక్స్ప్లిసిట్ క్యాస్టింగ్ అంటారు. అర్థమైందా? ఇంప్లిసిట్ అంటే ఏంటి? డైరెక్ట్గా ఎటువంటి ఇది లేకుండా బిగ్ నెంబర్కి స్మాల్ నెంబర్, బిగ్ సైజ్ డేటాని, అంటే బిగ్ సైజ్ అంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఏమో బిగ్, దీంట్లోకి స్మాల్ నెంబర్ని, స్మాల్ సైజ్ డేటాని ఇది చేస్తున్నా. అర్థమైందా? చూడండి, ఇదేమో ఇంప్లిసిట్ క్యాస్టింగ్, ఇది ఎక్స్ప్లిసిట్ క్యాస్టింగ్. ఓకే, అర్థమైందా? క్యాస్టింగ్ అంటే కన్వర్షన్ ఆఫ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ వాల్యూ, వన్ డేటా టైప్ వాల్యూ టు అనదర్ డేటా టైప్ వాల్యూ. క్లియర్? ఇప్పుడు పెద్ద సైజు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్ తీసుకోండి, స్మాల్ జగ్ తీసుకోండి, బిగ్ జగ్ తీసుకోండి. స్మాల్ జగ్ ఈజీ లేక స్మాల్ జగ్లో ఉన్న వాటర్ ఈజీగా బిగ్ జగ్లో ఉన్నకు పోవచ్చు. అదే బిగ్ జగ్ ఉన్న వాటర్ని స్మాల్ జగ్లోకి పోస్తే ఏమైంది, సమ్ డేటా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు మనకి ఏం చేసిద్ది, కంపైలర్ మనకు చెప్పిద్ది, బాబు ఇక్కడ ఏదో రాంగ్ ఉంది, నీ ఇష్టం. ఒకంటే ఎస్ ఎక్స్ప్లిసిట్ కన్వర్ట్ చేసి అబ్బా అంటావు.
అంటే అప్పుడు ఏం చేస్తుంది, ఎంత కన్వర్ట్ చేయాలనుకుంటున్నావు, దీంట్లో ఎంత పట్టిద్ది, ఈ ఐడిలోకి ఎంత పట్టిద్ది, దీని సైజ్ ఎంత ఉందో అంత పట్టిద్ది. సో అందుకని ఎక్స్ప్లిసిట్గా మనం చెప్తున్నాం, నాకు ఎంత డేటా కావాలి, ఇంట్కి ఎంత సరిపోయిందో అంత డేటా. ఓకేనా. ఇప్పుడు మనం సార్ ఇన్ కేస్ ఇంట్ ప్లేస్లో లాంగ్ ఇట్ ఇస్ పాసిబుల్ సార్. అనదర్ ఏంటేంటి ఇంట్ ప్లేస్లో అనదర్ డాటా టైప్ ఈస్ వర్కింగ్ సార్. నెంబర్ ఒక్క నిమిషం, ఒక్క నెంబర్ పెంచేస్తే ఎర్రర్ అవుతుంది. ఇంతవరకే లాంగ్ అంటే. ఓకే. ఓకే, మీరేమంటారు ఇప్పుడు ఏమంటారు, క్వశ్చన్ ఏంటి? ఇంట్ ప్లేస్లో వేరే డేటా టైప్ యూజ్ చేస్తే స్మాల్ ఉండాలి సైజు. ఇప్పుడు షార్ట్ నెంబర్ పెట్టుకోవాలనుకుంటున్నారు, షార్ట్ సైజ్. ఇప్పుడు సైజ్ చూసుకోండి, డేటా టైప్ సైజ్ ఎంత. ఇప్పుడు షార్ట్ అంటే 8 బిట్స్, ఇదేమో 32 బిట్స్ కెపాసిటీ ఉంది, అయిద్దా కాదా? అయిద్ది. సో ఇంప్లిసిట్ కన్వర్షన్ అయిపోయిద్ది. అంటే సిస్టమ్ మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది చేయదు. మీరు ఎక్స్ప్లిసిట్గా చేయాల్సినప్పుడు అది అడిగిద్ది, ఎర్రర్ చూపించింది మీకు. అప్పుడు మీరు టైప్ కాస్ట్ ఇక్కడ ఇది చూడండి, నేను ఇక్కడ అన్నాను, ఇక్కడ ఏం చేసింది, ఇట్లా చేద్దాం అనుకుంటున్నా ఈజీగా. ఐ వాంట్ టు అసైన్ ఫోన్ నెంబర్ టు ఐడి చేద్దాం అనుకున్నా. అప్పుడు ఏమంటుంది, ఎర్రర్ ట్రై చేస్తుంది. ఏమని ఇక్కడే సజెషన్స్ ఇస్తుంది, ఎర్రర్ చేసి కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ లాంగ్ టు ఇంట్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ సజెషన్స్ ఆల్సో, యాడ్ క్యాస్ట్ టు ఇంట్. అంటే ఇక్కడ ఇది ఏదైతే డేటా టైపో ఆ డేటా టైపు ఇక్కడ మెన్షన్ చేయాలి, అది అంతే సింపుల్. ఐడి అనేది ఏం డేటా టైపు, ఇంటీజర్. సో వీఆర్ మెన్షనింగ్ దిస్ ఈజ్ ద లాంగ్ డేటా టైప్, ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ డేటా టైప్ అని మెన్షన్ చేస్తే, సో ఏంటంటే లాస్ అయితే లాస్ అయింది అని మీరు ఇది చేస్తున్నారు అనమాట. ఓకే, అది ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్, ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్. ఓకే, అది అదొకటి. ఆల్ డేటా టైప్స్కి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆల్ డేటా టైప్స్కి రూట్ ఏంటి అనేది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏంటంటే అన్నిటికీ రూట్ ఎక్కడ ఉండిద్దంటే ఆబ్జెక్ట్ అనే డేటా టైప్లో నుంచి ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, బేస్ టైప్ ఏంటి, అన్ని టైప్స్కి బేస్ టైప్ ఏంటంటే ఆబ్జెక్ట్ టైప్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇట్లా ఓబీజేఈసిటీ ఆబ్జెక్ట్ నంబర్ సంథింగ్. ఓకే, ఐ వాంట్ టు స్టోర్ నంబర్ 100 స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటి, క్రియేట్ క్లాస్ ఆబ్జెక్టా కాదు.
ఓకే. ఓకే, ఆబ్జెక్ట్ గురించి ఇప్పుడే వద్దు. మనం క్లాసెస్ గురించి చెప్పినప్పుడు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి చెప్పినప్పుడు అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చెప్తే మనకు కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడే వద్దు. ఓకే, టైప్ కాస్టింగ్ కవర్ చేసాం మనం. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్స్ అంటే ఏంటి? స్ట్రింగ్ యూ నో రైట్, స్ట్రింగ్ ఈజ్ ఏ క్లాస్ ఆర్ వన్ డేటా టైప్ యూ కెన్ సే. Class or type is nothing but one of the class. String is a class. Okay, what we can do by using the string, we can store any information within the double quotes. information. Yes. String is some variable name, Variable is name, some name or name, something, or anything you can give. Okay, a name already is there, so give some name. uh, Student name or something. Okay, దీన్ని ఇట్లా అసైన్ చేయొచ్చు సమ్ వాల్యూని. ఓకే, string. ఇక దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ ఈజ్ String. నథింగ్. ఇక్కడ మీరు చూస్తే ఇట్ ఈజ్ ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ క్లాస్ విచ్ రిప్రజెంట్స్ క్యారెక్టర్ స్ట్రింగ్స్. ఓకే, ఆల్ స్ట్రింగ్ లిటరల్స్ ఇన్ జావా ప్రోగ్రామ్ సచ్ యాజ్ ఏబిసి ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ దిస్ క్లాస్. ఓకే, దీన్ని ఇట్లా చేయొచ్చు. ఓకే, అండ్ అదర్ అప్రోచ్ ఈజ్ ఓకే. సో అదే స్ట్రింగ్ని మనము స్ట్రింగ్ ఈజ్ ఏ క్లాస్ అన్నాం కదా. క్లాస్కి మీకు క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం చెప్పలేదు కదా. సో దాని తర్వాత చెప్తే బెటర్గా ఉండిద్ది మీకు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో స్ట్రింగ్ ఇది ఒక క్లాస్ అనుకున్నప్పుడు, స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ అనుకున్నప్పుడు ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే ఎస్టీడీ నేమ్, ఇది వేరియబుల్ నేమ్, ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ స్ట్రింగ్ లోపల వీ కెన్ అసైన్, ఇట్లా కూడా మనం చేయొచ్చు. దిస్ ఈజ్ టూ వే ఆఫ్ అసైనింగ్ ఏ వాల్యూస్ టు ఏ స్ట్రింగ్. ఓకేనా? ఇక్కడ కళ్యాణ్. ఓకే, స్ట్రింగ్ని మనం ఇట్లా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు స్ట్రింగ్స్ అంటే. ఓకేనా? క్లియర్? టూ వే ఆఫ్ అసైనింగ్. String. ఓకే, ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం, డైరెక్ట్ వేరియబుల్స్ ఎట్లా చేస్తాం? ఇట్లా కదా. స్ట్రింగ్ ఈజ్ ఎ డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. Student name. ఓకే, ఇక్కడ అట్లానే స్ట్రింగ్ ఈజ్ ఎ క్లాస్ కాబట్టి వేరియబుల్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ స్ట్రింగ్. Name. Whenever I set a new, right, every time what it will do, it will create a new object. అంటే మెమరీలో ఒక న్యూ మెమరీని క్రియేట్ చేస్తుంది అనమాట, ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఎస్టీడీ నేమ్తో ఏమైందంటే ఎస్టీడీ నేమ్ అనే వేరియబుల్తో ఒక కొత్త ఏరియాని క్రియేట్ చేసిద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్టీడీ నేమ్ ఉంది, దీంట్లో I want to assign Navkant. Navyakant, right? నవ్యకాంత్. ఇట్లా నేను అసైన్ చేద్దామంటే ఏమవుద్దంటే ఎర్ర చూడండి.
ఇదేమో ఇది ఇప్పుడు కాదబ్బా, మీకు సపరేట్ క్లాసెస్ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే పద్దుగులు ఈ స్టాటిక్ వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకే, అన్ని వేరియబుల్స్ స్టాటిక్ పెట్టాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఐ విల్ క్రియేట్ ఒక క్లాస్ అబ్బా. సో క్లాస్ గురించి, క్లాస్ సింటాక్స్ తెలుసా మీకు? ఎక్కడ సెకండ్ బ్యాచ్ ఇక్కడ కదా మనం చేస్తుంది. ఓకే, ఇప్పుడు జావా క్లాసుల గురించి మాట్లాడుకుందాం. విల్ గో డీప్ ఇన్ టు ద క్లాసెస్. ఆ తర్వాత అక్కడ స్ట్రింగ్ గురించి మాట్లాడదాం. సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ వన్ క్లాస్. ఇదేంటి, ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ క్లాస్. ఓకే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డూ యూ వాంట్? యూ వాంట్ టు క్రియేట్ ఏ కార్. Class name. Class. ఓకే, కార్ క్లాస్, Car. కార్స్ చేద్దాం. ఓకే, Okay, sir. కార్ క్లాస్ ఇదేం ఉండాలి, క్యాపిటల్ ఉండాలి. Capital. ఓకే, సో ఇక్కడ స్టాటిక్ వాయిడ్ మెయిన్ పెట్టుకోవద్దు. ఎందుకంటే స్టాటిక్ అన్నప్పుడు ప్రతి నంబర్, దాంట్లోకి వచ్చే ప్రతి మెంబర్, ప్రతి వేరియబుల్ స్టాటిక్గా ఉండాలంటుంది. దాంట్లో నుంచి ఇంకో ఫంక్షన్ కాల్ చేసామనుకో, ఆ ఫంక్షన్ కూడా స్టాటిక్గా ఉండాలని ఇట్ ఈజ్ ఎన్ఫోర్సింగ్ యూ. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. సో నవ్ వీఆర్ నాట్ టేకింగ్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, వీఆర్ నాట్ చెకింగ్ దిస్ వన్. ఓకే, అండ్ జస్ట్ క్రియేటింగ్ వన్ క్లాస్, కార్ క్లాస్. ఓకే, నవ్ ఐ హ్యావ్ ఫ్యూ ఫంక్షన్స్. Project. I have few functions. Okay, this is a car class. What are the functions I can have in a car? Can tell anybody can tell few functions of Name. no functions. Attributes are different. Functions, what it will do. Attributes in the sense what it has. Okay. It is running. It is running. Running. Car can run. Okay. Public void run Right. is one function. Okay, okay. What is another function? Can you tell me? What are the other things car can do? Sound. Horn. Horn. This is one function. Okay, okay. And what are the other things car can do? Lights. లైట్స్, ఇంకా బ్రేక్ అప్లై చేయొచ్చు. Brakes. Yes. లేకపోతే ఇంకా Gear shifting. షిఫ్టింగ్ గేర్స్, షిఫ్టింగ్ జిఏ షిఫ్టింగ్ ఈ ఫంక్షన్స్. Gear shift. సో ఇక్కడ నేను జస్ట్ ఐ వాంట్ టు ప్రింట్ సంథింగ్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, దీంట్లో ఓకే ఏ కార్ కెన్ రన్ అనేది పెడతాం. కార్ ఈజ్ రన్నింగ్. ఓకే, ఇక్కడ హార్న్ ఏమంటారు, మేకింగ్ సౌండా? Yes, sir. He's making sound. ఇది ఓకే. కార్ ఈజ్ స్విచ్చింగ్ ద గేర్స్. Yes. స్విచ్. ఓకే, okay, so you created one beautiful car. The car is ran and it can make a sound and it can you can switch the gears, right? It has four
you can switch 4 gears, 5 gears. Some cars may have 5 gears, like that. Okay, now I build very beautiful class, or I build a beautiful car, రైట్. ఇదే కదా క్లాస్ అంటే ఏంటి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇన్ జావా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్లాస్, అవుట్ సైడ్ ద క్లాస్ నథింగ్ వుడ్ బి దేర్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే స్టూడెంట్ క్లాస్ గురించి మాట్లాడుకున్నాం. ఎక్కడుంది కోడ్ అంతా? విత్ ఇన్ ద క్లాస్. అర్థమైందా? సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్లాస్. ఆ క్లాస్లో ఏముంటాయి? వేరియబుల్స్, ఫంక్షన్స్, ప్రాపర్టీస్, ఫీల్డ్స్. ఫీల్డ్ అన్నా వేరియబుల్ అన్నా ఒకటే, ఓకేనా? సో ఇది ఇంత బాగా క్రియేట్ చేసాం మనం. కానీ ఒక కార్, బ్యూటిఫుల్ కార్ మీ ఇంట్లో టెస్లా ఒకటి ఉంది, అక్కడ పడి ఉంటే దానివల్ల యూజ్ ఏమైనా ఉందా? అది టెస్లా కావచ్చు, ఏదైనా కావచ్చు, మంచి కార్ ఒకటి ఇంటి దగ్గర ఉంది. అంటిల్ సంబడి డ్రైవ్స్, రైట్, దేర్ ఈజ్ ఇట్ జస్ట్ ఎ టెంప్లెట్, అంతేనా? అదొక టాయ్ లాంటిదే. అది పెద్ద 1 crore బండి కావచ్చు, దాంట్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉండొచ్చు. అంటిల్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఈజ్ యూజ్లెస్ కదా. ద సేమ్ వే, అంటిల్ యూ క్రియేట్ యూ షుడ్ యూజ్ ద క్లాస్, ఇట్ ఈజ్ జస్ట్ ఎ టెంప్లెట్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ యూజ్ ద కార్, వాట్ యూ షుడ్ డూ? You should create an object to that class. Okay, what you should do? If I want to access these functions, I want to run this function, I want to run this function, I want to run this function, what should I do? First thing, what should I do? I should create an object. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం? ఇప్పుడు ఈ క్లాస్ ఉంది కదా, స్టూడెంట్ క్లాస్. దిస్ స్టూడెంట్ వాంట్స్ టు డ్రైవ్ ఏ కార్. అబ్బా, కార్ కావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ స్టూడెంట్కి కార్ ఇవ్వాలిగా. సో హీ వాంట్స్ టు యూజ్ ఇట్, రైట్? ఇఫ్ హీ వాంట్స్ టు యూజ్, హీ షుడ్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్. న్యూ ఆఫ్ కార్, ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటారు దీన్ని. ఓకే, ఇక్కడ కాదు, ఎప్పుడు స్టాటిక్ వాయిడ్ మెయిన్లో ఎగ్జిక్యూషన్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది స్టాటిక్ వాయిడ్ మెయిన్ నుంచి జరిగిద్ది. అందువల్ల మనం ఆ క్లాస్ పెట్టుకున్నాం ఒక క్లాస్కి. ఓకే, సో ఇప్పుడు ఇదంతా తీసేస్తున్నా, ఈ టాపిక్స్ అంతా మనం ఇప్పుడు డిస్కస్ చేసిందంతా. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర ఈ స్టూడెంట్కి ఏముంది? కార్ కావాలంట. హీ వాంట్స్ టు డ్రైవ్ ఏ కార్. అప్పుడు ఏం చేస్తాడు వీడు? హీ హ్యాస్ టు క్రియేట్ వన్ ఆబ్జెక్ట్, న్యూ. ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే దిస్ ఈజ్ ద సింటాక్స్. ఓకే, ఫర్ ఏ క్లాస్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, వాట్ ఈస్ ద సింటాక్స్? చెప్పండి. క్లాస్ నేమ్, క్లాస్ నేమ్, వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ క్లాస్ నేమ్ అండ్ సెమీకోలన్. నవికాంత్ శ్రీకాంత్, మీరిద్దరు మీ నవికాంత్ శ్రీకాంత్, మా కళ్యాణ్, ఆల్ ఆర్ బిజీ గైస్, రైట్? మార్నింగ్ టు ఈవినింగ్. సో హౌ యూ ఆర్ యూటిలైజింగ్ ద టైమ్? మీన్స్ రివిజన్ చేస్తున్నారా, ఊరికే విధి వదిలేస్తున్నారా బాస్? ఎందుకంటే నేను చూస్తున్నా పాపం, రోజు మీరు ఎప్పుడో వస్తున్నారు, సాయంత్రం 9 వస్తారు, వచ్చిన తర్వాత 1 గంట క్లాస్ వింటారు, మళ్ళా మీ ఫ్యామిలీని చూసుకోవాలి. కొంచెం కష్టపడండి, కొన్ని నెలలు కష్టపడితే దీంట్లోకి వచ్చేసారనుకోండి, పూర్తిగా లైఫ్ స్ట్రగుల్స్ ఏమి ఉండవు. ఇంకా లైఫ్ జమ్మని జెట్ స్పీడ్లో వెళ్ళిపోయింది. ఓకేనా? కొంచెము టిపికల్ అయినా ఐ కెన్ అండర్స్టాండ్. ఈ 9 దాకా ఆఫీస్లో ఉండి మళ్ళీ ఇంటికి వచ్చి రాగానే ఇదంటే చాలా టిపికల్, రైట్? ఒక్కోసారి అబ్బా చాలే అనిపించింది. బట్ ఫర్ యువర్ ఫ్యూచర్ దిస్ ఈజ్ వెరీ గుడ్ రైట్ పాత్ అనమాట. ఓకే, ఒక్కసారి జాబ్ వచ్చేసిందంటే మీరు 6 నెలలు సరిగ్గా చేస్తే చాలు, ఆ తర్వాత మీకు కావాల్సిన శాలరీకి మీరు మారిపోవచ్చు. ఒక 6 నెలలు, 1 సంవత్సరం
మీకు ఇనీషియల్గా వచ్చిన ప్యాకేజ్ మీద మీరు పనిచేస్తే ఆ తర్వాత మీరు 20కి వెళ్ళొచ్చు, 25కి కూడా వెళ్ళొచ్చు. అర్థమైందా? ఇప్పుడు మినిమం వాళ్ళకి 20 ఇస్తున్నారు, మినిమం 20 ప్యాకేజీ. ఎవడైనా ఒక 5-6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాడికి కూడా 20-25 ఎంతైనా ఇస్తున్నారు. అది మార్కెట్ రేంజ్. అర్థమైందా? సో జస్ట్ కొంచెం ఆలోచించి పెయిన్ తీసుకోండి, తప్పదు కదా, ఇది మీ కెరియర్కి. ఓకే, సో ఎందుకంటే కొంచెం రివిజన్ చేయండి, ఏదో టైం కొంచెం మీరు ఉదయం నుంచి అక్కడ ఉండి మళ్ళీ ఇది చూడాలన్నా, క్లాస్ వినాలన్నా ప్రాబ్లమే, ఆ తర్వాత రివిజన్ చేయాలన్నా కొంచెం కష్టం. సో రివిజన్ చేయండి. రివిజన్ చేయకపోతే ఏమైందంటే మనకు నెక్స్ట్ టాస్క్లో గుర్తుండవు. ఇప్పుడు ఇంటి దగ్గర ఫ్రెషర్స్ అనుకోండి, వాళ్ళకి ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటారు, ఇదే పని మీద ఉంటారు, 24 గంటలు రుబ్బేస్తారు, సరిపోయేది. బట్ మీ పరిస్థితి అట్లా కాదు. అదే లేడీస్కి అయితే ఇంకా ఈజీగా ఉండిద్ది. వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఇంట్లో బండి నడిపించే వాళ్ళు ఉంటారు, కానీ మీకు డిఫికల్ట్ అబ్బా. సరే, సో కొంచెము ఇది మీ ఫ్యూచర్కి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయండి, స్పోర్టివ్గా తీసుకోండి, రైట్? యా. సో క్లాస్ నేము ఫస్ట్, ఇది క్లాస్ నేమ్ ఏంటి? వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? వీ వాంట్ టు డ్రైవ్ ఎ కార్, రైట్? సో వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? కార్. అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ నేమ్. ఎనీ నేమ్ యూ కెన్ గివ్. ఓకే, మై కార్, ఇట్లా ఆబ్జెక్ట్ అనే అవసరం లేదు. మై కార్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ కార్. ఇది సింటాక్స్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 100 క్లాసులు ఉంటే 100 ఆబ్జెక్టులు మీరు క్రియేట్ చేయాల్సిందే. వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ యూ కెన్ నాట్ యూజ్ ద క్లాస్. అర్థమైందా? అంటిల్ ఇట్ ఈజ్ స్టాటిక్ వాయిడ్ అయితే తప్ప. మన క్లాస్కి స్టాటిక్ వాయిడ్ క్రియేట్ చేసాం, చూసావా? ఎందుకు క్రియేట్ చేసాం? దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే రన్ అయ్యిద్ది. అది స్టార్టింగ్ పాయింట్. మన ప్రాజెక్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి అంటే స్టాటిక్ వాయిడ్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్. అది స్టార్టింగ్ పాయింట్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఇది సింటాక్స్. వాట్ ఈస్ ద సింటాక్స్? నవ్యకాంత్, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఏ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ ఏ క్లాస్? Class name variable equals to న్యూ ఆఫ్ క్లాస్ నేమ్. సో ఇప్పుడు ఏం చేసిద్దంటే ఈ న్యూ అనగానే ఒక కొత్త మెమరీ స్పేస్ని, ఈ క్లాస్ మొత్తానికి ఒక మెమరీ స్పేస్ని ఇచ్చేసిద్ది అనమాట. ఎన్ని న్యూలు అంటే అదే క్లాస్కి అన్ని మెమరీ స్పేస్లు క్రియేట్ చేసిద్ది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పెట్టాను అనుకోండి, ఇంకొక అదే కార్కి ఇంకొక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 అన్నాం అనుకోండి. ఈ వేరియబుల్కి ఒక మెమరీ స్పేస్ క్రియేట్ అయ్యిద్ది, ఈ వేరియబుల్కి ఒక మెమరీ స్పేస్ క్రియేట్ అయ్యిద్ది. ఆ మెమరీలో ఏముంటాయి? ఆ క్లాస్లో ఉన్న కంటెంట్ మొత్తం ఉండిద్ది అనమాట. అర్థమైద్దా? సో ఒక క్లాస్కి n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యూ కెన్ క్రియేట్. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు డ్రైవ్ a car, you have not only car, if you want to use any functions from a class, you have to create a మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అని చెప్పలా. ఒక ఆబ్జెక్ట్ ఉండొచ్చు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. ఒకటే ఒక కార్ రన్ చేయాలంటే ఒక కారు. ఇప్పుడు మీరు 4 ఉన్నారు, ఒకే కార్ రన్ చేస్తారా? కాదుగా. యు ఆర్ 1 ఆబ్జెక్ట్. నవ్యకాంత్ ఈజ్ 1 ఆబ్జెక్ట్, శ్రీకాంత్ ఈజ్ 1 other ఆబ్జెక్ట్, అండ్ సందీప్ ఈజ్ another ఆబ్జెక్ట్, రైట్? Like that. If you have car, so everybody having a car, right? So all members, they want to drive their own car. So here, who is the object? You are the object. You are driving your car. All 4 members are not driving same car, right? అట్లా కూడా చేయొచ్చు. బట్ ఇది మనకేంటి, ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నౌ ఐ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు నాకున్న ఫంక్షన్స్ మొత్తం వస్తాయి. మై కార్ డాట్, చూడండి ఇక్కడ ఎన్ని వచ్చినాయి ఫంక్షన్స్. మన దగ్గర ఎన్ని ఉన్నాయి చెప్పండి? 1, 2, 3 ఫంక్షన్స్ ఉన్నాయి.
ఇప్పుడు మనకి కానీ ఎన్ని వచ్చినాయి? ఈక్వల్స్, గేర్ షిఫ్టింగ్, గెట్ లాగా మన దగ్గర ఉన్నాయి 3. ఒకటి ఇది మంది చూడండి, కార్ అనేది ఉంది చూసారా, కార్ ఒకటి, హార్న్ కార్కి సంబంధించింది, రన్ అనేది, ఇవి 3 మాత్రమే మనవి. మిగతా అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అయ్యా? అన్నిటికీ ఇందాక ఒక టాపిక్ చెప్పాను, అన్నింటికి బేస్ ఏంటి? బేస్ క్లాస్ ఏంటి? ఆబ్జెక్ట్. సో ఈ మిగతా ఫంక్షన్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆబ్జెక్ట్ అనే క్లాస్లో నుంచి వచ్చినాయి. అది ఆబ్జెక్ట్ అనేది అన్ని క్లాసులకి వర్తించిద్ది. సో అందుకనే అన్నాము ఆబ్జెక్ట్ క్లాస్ ఈజ్ ద బేస్ క్లాస్ ఫర్ ఆల్ ద టైప్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఆల్ టైప్స్ అనండి, అది డేటా టైప్ కావచ్చు, మీరు క్రియేట్ చేసిన క్లాస్ కావచ్చు. ఇది చూడండి, ఇప్పుడు మీరు మీ కార్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అవి కూడా వచ్చినాయి, మీకు సంబంధం లేని ఈక్వల్స్ అనే ఫంక్షను ఎక్కడి నుంచి వచ్చింది? ఆబ్జెక్ట్లో నుంచి వచ్చింది. హ్యాష్ కోడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆబ్జెక్ట్లో నుంచి వచ్చింది. మీరు రాసింది 3 కానీ ఇంకా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఫంక్షన్స్ అడిషనల్గా ఆబ్జెక్ట్ అనే క్లాసుల నుంచి వచ్చినాయి అనమాట. ఆ 9 తీస్తే మిగతా 3 మీ అనమాట. మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకో. మన క్లాస్లో నుంచి ఫంక్షన్స్ ఏంటి ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవచ్చు? బై లుకింగ్ ఎట్ ద అవర్ క్లాస్ నేమ్. సో ఐ వాంట్ టు రన్ మై కార్ రన్. ఓకే, నౌ మై కార్ ఐ వాంట్ టు స్విచ్ ద గేర్ షిఫ్టింగ్. ఓకే, అండ్ I want to, while driving, I want to horn, make a sound. ఏం ఫంక్షన్ పేరేం పెట్టాము దానికి? హార్న్. సో ఇవి. సో మీకు అర్థమైందా? ఒక క్లాస్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ని యూజ్ చేయాలంటే మనం ఏం క్రియేట్ చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దీన్నే రిఫరెన్స్ ఆబ్జెక్ట్ క్రియేషను, క్లాస్ ఇనిషియలైజేషను ఎట్లా అంటారు అన్నమాట. ఆబ్జెక్ట్ క్రియేషను ఆర్ ఇన్స్టెన్స్ క్రియేషన్. ఇన్స్టెన్స్ అన్నా ఆబ్జెక్ట్ అన్నా ఒకటే. మీకు ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ ఇట్లా అంటాడు, లేకపోతే క్లాస్ వేరియబుల్స్ ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇన్స్టెన్స్ అనగానే ఏంటి? ఒక క్లాస్ ఉంది, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేసుకోవడం. ఇన్స్టెన్స్ మెంబర్స్ అంటే అది ఫంక్షన్ కావచ్చు, వేరియబుల్ కావచ్చు, ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్లో ప్రాపర్టీస్ చెప్పండి. కొన్ని యాట్రిబ్యూట్స్. కార్ కెన్ హ్యావ్ వీల్స్. ఓకే, ఎన్ని వీల్స్? 4 వీల్స్. ఓకే, డేటా టైప్ చెప్పండి, లేకపోతే నాకు తెలియదు అనేది. ఏం డేటా టైప్? మీకేం తెలియదు అనుకుంటే దీన్ని రన్ చేస్తే వాడే చెప్పేస్తాడు. ఇది ఉంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే వచ్చేసిద్ది. అదేదో స్లో అవుతుంది. ఓకే, ఇంట్. ఓకే, ఇంకొక వేరియబుల్ చెప్పండి. ఇంకేముంటాయి? వాట్ కెన్ కార్ కెన్ హ్యావ్? గేర్. ఎన్ని గేర్లు ఉంటాయి కార్కి? 4 ఉంటాయి, 5 ఉంటాయి ఈ కార్ని బట్టి. ఇప్పుడు ఇదేం డేటా టైపు చెప్పాలి, అది కరెక్ట్గా మనం నేర్చుకున్నాం కదా. ఓకే, వాట్ ఆర్ ద అదర్ అట్రిబ్యూట్స్? గేర్ ఉంది, వీల్ ఉంది, గ్లాస్ ఉంది, బ్రేక్స్ ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్. ఎన్ని ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్? 2. కార్కి ఏదైనా నేమ్ ఇవ్వరా మంచిగా? నేము ఏం కారు? బెలూనా? హోండానా? సరే, హోండా ఇచ్చా. ఇది స్ట్రింగ్. అర్థమవుతుందా మనం ఎట్లా రాస్తున్నామో? క్లాస్ క్రియేట్ చేయమంటే. సో వీ క్రియేటెడ్ వెరీ బ్యూటిఫుల్ క్లాస్ హియర్.
Now I can access console dot system system dot system dot out dot println ఈక్వల్ println దీంట్లో మై కార్ parent నాకేం కావాలి వేరియబుల్స్ ప్రింట్ చేపిద్దాం. మై కార్ హ్యాస్ ఓకే ఇక్కడ నేను ఏం చేస్తానంటే bears మై కార్ ఇక్కడ నేను రాస్తా మై కార్ హ్యాస్ ఏంటది ప్లస్ పెట్టేసి మై కార్ ఏమన్నాయి నా కార్కి వీల్స్ ఉన్నాయి. wheels and హ్యాస్ gear 4 ప్లస్ ఇక్కడ వీల్స్ wheels ఇది గమనించండి మీకు అర్థమైంది మెల్లగా. మై కార్ హ్యాస్ హౌ మెనీ ఇక్కడ మై కార్ డాట్ వీల్స్ అంటే ఎంత వచ్చింది నంబరు ఆ వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూ వచ్చింది. మనం క్లాస్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వాడేటప్పుడు వాల్యూస్ని వాడడం ఆ వేరియబుల్స్ని వాడతాం ఎందుకంటే ఆ వేరియబుల్లో వాల్యూ ఉండేది కాబట్టి. ఓకేనా అది ఓకే కదా. Can you repeat again? ఇప్పుడు మనము ఎప్పుడైనా సరే వాల్యూస్ని ఇక్కడ 4 అని రాయము. నాకు కావాల్సింది ఇట్లా 4 అని మనం ఇట్లా రాయము. 4 రాయకుండా మనం ఏం చేస్తున్నాం ఆ వేరియబుల్ని మైకార్ అనే వేరియబుల్లో ఉన్నటువంటి ఎందుకంటే వేరియబుల్స్లో స్టోర్ చేస్తాం ఎనీ వాల్యూస్ని. ఓకే ఇప్పుడు మై కార్ హ్యాస్ 4 వీల్స్ అనే స్టేట్మెంట్ వచ్చింది. ఇదేంటి స్ట్రింగ్లో పెట్టాం. ఓకే ఒక స్ట్రింగ్కి ఒక వేరియబుల్కి లింక్ పెట్టాలంటే ఈ కన్కాడినేషన్ దీన్ని కన్కాడినేషన్ ప్లస్ సింబల్ వాడతాం. ఇదొక స్ట్రింగ్ కదా ఇది ఒక స్ట్రింగ్ ఈ రెండింటి స్ట్రింగ్ మధ్యలో వేరియబుల్ పెట్టా. వేరియబుల్ ఎందుకంటే ఇదేమో ఉన్నట్టుగా ప్రింట్ అయ్యింది నాకు ఇదేంటి వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూ ప్రింట్ కావాలి. సో అందుకని 2 స్ట్రింగ్స్ మధ్యలో ఈ వేరియబుల్ని యాడ్ చేయాలంటే అటొక ప్లస్ ఇటొక ప్లస్ పెట్టేసి మధ్యలో వేరియబుల్ నేమ్ ఇచ్చా. అర్థమైందా. అదనమాట గుర్తుపెట్టుకోండి లైఫ్లో చాలాసార్లు ఈ స్టేట్మెంట్స్ రాస్తూ ఉంటాం మనం. ఓకే ఇప్పుడు మై కార్ హ్యాస్ 4 వీల్స్ చెప్పాము. ఇంకేమున్నాయి నా కార్కి మై కార్ నేమ్ ఈజ్ మై కార్ నేమ్ ఈజ్ డైరెక్ట్ నేమ్ వస్తే చాలు కదా. ఆ తర్వాత ఇంకేమున్నాయి నా కార్కి airbags airbags ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే అయిపోయింది. ఏముండదు మీరు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ప్రాక్టీస్ అంతే. 2 రోజులు ప్రాక్టీస్ చేస్తే 3వ రోజుకి మీకు అన్నీ గుర్తుంటాయి. క్లాసులు ఫటాఫట్ మీరు ఇంత క్లాస్ నేర్చుకున్నా మీకు క్లాస్ క్రియేట్ చేయడం అంటే కష్టంగానే ఉండేది. ఎప్పుడు ఒక 2 to 3 డేస్. ఓకేనా. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ ద్వారా మస్ట్ అండ్ షుడ్ బి గ్రామర్ ఇస్ ఇన్ కేస్ ఇక్కడ ఈజీ లేకుండా అదంతా నీ ఇష్టం. గ్రామర్ని ఏం చూడదు అది. ఓకేనా. ఓకే గ్రామర్ ఇంపార్టెంట్ కాదు. ఇది ఇక్కడ ఏది రాస్తే అది ప్రింట్ అయ్యిద్ది అంతే. ఇది నేను ఇష్టం వచ్చింది ఇక్కడ ABCDF అని రాసేస్తా. ఓకేనా. సో దానికి సంబంధం లే అది ఏం చెప్పదు. ఇప్పుడు మనం ఏం చెప్పదలుచుకున్నామంటే దీన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ కానీ ఇన్స్టెన్స్ మెథడ్స్ని అంటే ఏంటంటే వీటిని ఇట్లా కూడా పిలుస్తారనమాట. ఇదే టాపిక్ని మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు వాట్ ఆర్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్ వాట్ ఈస్ ద ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటాడు. ఇన్స్టెన్స్ మెథడ్ అంటే ఏంటి నథింగ్ బట్ యూ హ్యావ్ ఇన్ క్లాస్ ఆబ్జెక్టే. ఇన్స్టెన్స్ అనగానే మీకు కావాల్సింది గుర్తు రావాల్సిందండి ఇన్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ దేనికి ఒక క్లాస్కి ఏ క్లాస్లో అయితే మీకు వేరియబుల్స్ ఫంక్షన్స్ ఉన్నాయో అంటే ఏ క్లాస్ యొక్క వేరియబుల్స్ ఫంక్షన్స్ మీకు కావాలో
ఆ క్లాస్కి యు ఆర్ క్రియేటింగ్ వన్ ఆబ్జెక్ట్. త్రూ దట్ ఆబ్జెక్ట్ యు ఆర్ calling the functions or you are calling the variables, that is nothing but instance variable or instance method. అర్థమైందా? జస్ట్ నేమ్ మాత్రమే చేంజ్ అంతే. ఇప్పుడు ఇదేంటి, దీన్ని ఏమంటారు? ఇన్స్టెన్స్ వేరియబుల్. ఆబ్జెక్ట్ నేమ్ డాట్, యు ఆర్ నాట్ సేయింగ్ కార్ డాట్ వీల్, కార్ డాట్ వీల్ యు ఆర్ నాట్ సేయింగ్, కార్ డాట్ ఎయిర్ బ్యాగ్ ఆర్ కార్ డాట్ రన్ యు ఆర్ నాట్ సేయింగ్. యు ఆర్ సేయింగ్ మై వేరియబుల్. వాట్ ఈస్ మై వేరియబుల్? Instance. My car dot, you are creating a instance for a class, car class, right? Through the instance you are calling the members, whether it might member in the sense it is variable or function, anything. Clear? ఈ కాన్సెప్ట్ క్లియరా? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో ఇది అడుగుతారు మిమ్మల్ని. ఇది బేసిక్ కూడా. మన ప్రోగ్రామింగ్ అంతా ఇదే ఉండిద్ది. మనం మాట్లాడుకునే ప్రతి టాపిక్ క్లాసెస్ గురించే మాట్లాడతాం. ఈ క్లాస్ని వాడాలంటే మనం కంపల్సరీగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిందే. సో ఆబ్జెక్ట్ క్రియేషన్కి సింటాక్స్ ఫస్ట్ మీకు గుర్తుండాల్సింది. ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్. ఓకే, దిస్ ఈజ్ ద syntax for object creation. What is the class? Car class. I am creating the instance. Car class. Okay, this is the instance or object. Through this instance, I am calling the members. Instance members. Members అంటే ఏంటి? It might be variable, it might be function. Okay, ఇది క్లియర్గా ఉండాలి. దీన్నే ఇన్స్టెన్స్ మెంబర్స్ అంటారు. వేరేయాజ్ ఇప్పుడు మనకు స్టాటిక్ అంటే మనకు మాట్లాడుకున్నాం. ఓకేనా? ఇందాక స్టాటిక్ తెగ రాసాం కదా. ఇంకొక ప్రాపర్టీ చెప్పండి, ఇంకొక యాట్రిబ్యూట్ ఆఫ్ అనదర్ యాట్రిబ్యూట్ ఆఫ్ ఎ క్లాస్. క్లచ్. నువ్వు కష్టమైన చెప్తున్నా, స్పెల్లింగ్లో ఒకటి రాస్తాడే కదా. డాష్ బోర్డ్ ఉంది. ఓకే ఓకే, ఇదేంటి? స్ట్రింగ్. దీన్ని నేనేం చేస్తాను? స్టాటిక్గా పెడతా. ఇప్పుడు స్టాటిక్. సో ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ దిస్ స్ట్రింగ్ హియర్, కెన్ ఐ కాల్ మై కార్ డాట్ స్ట్రింగ్, మై కార్ డాట్ డాష్ బోర్డ్? ఈ స్ట్రింగ్లో ఉన్న కంటెంట్ గురించి మర్చిపోండి. వెర్ ఇస్ డాష్ బోర్డ్? చూడండి ఇక్కడ ఏం చెప్తుంది, పైన సింబల్ గుర్తు చేసి చూసారా? అక్కడ ఎస్ అని ఉంది, అంటే స్టాటిక్ అన్నమాట. చూడండి, ఇది ఎస్ అని సింబల్ ఉంది. ఓకేనా? వీటికి ఆ ఎస్ లేదు. సో స్టాటిక్ క్లాస్ని, స్టాటిక్ వేరియబుల్స్ని దేంట్లో కాల్ చేస్తారంటే క్లాస్ నేమ్తో కాల్ చేస్తారు. ఏంటి? మై కార్ డాట్, వేర్ ఈస్ ద డాష్ బోర్డ్? ఇది ఏం డాష్ బోర్డ్? వాల్యూ ఏంటి? ఏదో ఒకటి వాల్యూ, నంబరా ఇది? నెంబర్ సార్. ఇంటి పెడతాంలే. పెడదాం సార్. ఓకే సార్. 1 or 2 డాష్ బోర్డ్స్ ఉన్నాయి. ఓకే ఓకే. సో దీన్ని క్లాస్ మెంబర్గా, ఇదేంటి? క్లాస్ మెంబర్ అనొచ్చు, క్లాస్ మెంబర్ ఆర్ స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్కి ఇన్స్టెన్స్కి డిఫరెన్స్ ఏందా అంటే ఇది కార్, సిఏఆర్, క్లాస్ నేమ్తో కాల్ చేస్తాం. చూడండి, ఇందాక మనం మై కార్ వాడితే బాబు అది రైట్ అప్రోచ్ కాదని వార్నింగ్ ఇస్తుంది. ఇట్ ఈజ్ నాట్ గివింగ్ ఎర్రర్, ఇట్స్ సేయింగ్ వార్నింగ్. ఓకే, సో ఇది
స్టాటిక్కి ఇన్స్టెన్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇన్స్టెన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో ఉన్నటువంటి డేటాని మనం ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తాం. అర్థమైందా? ఆబ్జెక్ట్ ఆర్ ఇన్స్టెన్స్ ద్వారా కాల్ చేస్తాం. ఓకే, దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆర్ ఇన్స్టెన్స్ మెంబర్స్ అంటాము. బట్ ఇఫ్ ఏ క్లాస్ హ్యావింగ్ స్టాటిక్ మెంబర్, వెదర్ ఇట్ మైట్ బి మెథడ్ ఆర్ ఇట్ మైట్ బి వేరియబుల్, దాన్ని దేంతో కాల్ చేస్తాము? క్లాస్ నేమ్తో. ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్? స్టాటిక్ మెంబర్స్, ఇన్స్టెన్స్ మెంబర్స్. స్టాటిక్ ఇన్స్టెన్స్ అంటే variables, ఇన్స్టెన్స్ ఇన్ ద సెన్స్ దిస్ ఈజ్ ద ఇన్స్టెన్స్. యు ఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. variable name, వేరియబుల్ అనొద్దు ఇక్కడ, మీరు అది వేరియబులే, ఓకేనా, బట్ ఇన్స్టెన్స్ అనండి. సో ఎందుకంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఇంటర్వ్యూలో ఏమంటారంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్టెన్స్ మెంబర్స్ అండ్ క్లాస్ మెంబర్స్ ఆర్ స్టాటిక్ మెంబర్స్ అంటారు. static, క్లాస్ మెంబర్ కూడా అనొచ్చు, లేకపోతే స్టాటిక్ మెంబర్. ఎందుకంటే డైరెక్ట్గా క్లాస్ నేమ్తో కాల్ చేస్తే దాన్ని క్లాస్ మెంబర్ అంటాం. దేన్ని పడితే దాన్ని క్లాస్ నేమ్తో కాల్ చేయము. ఇఫ్ దట్ మెంబర్ ఈజ్ ఎ స్టాటిక్ ఇన్ దిస్ క్లాస్, if the number, whether it is this variable is static variable, right? So if it is static, you should call with the class name. That is must. Okay, for example, if I make this is static, I should call, see, వార్నింగ్ వచ్చేసింది ఆల్రెడీ. ఎక్కడ వచ్చింది వార్నింగ్? రన్ దగ్గర. ఎందుకు? వీఆర్ ట్రైంగ్ టు కాల్ త్రూ వీఆర్ ట్రైంగ్ టు కాల్ త్రూ ద ఇన్స్టెన్స్, బట్ ఇట్ ఈస్ ఎ స్టాటిక్ మెంబర్ కదా, ఇట్ ఈస్ ఎ స్టాటిక్ మెథడ్. సో యూ షుడ్ కాల్ త్రూ క్లాస్ నేమ్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అబ్బా. చూడండి, స్టాటిక్ ఉన్న ప్రతిదాన్ని, ఇప్పుడు ఇది చూడండి, ఇది స్టాటిక్ మెథడ్. సో దాన్ని క్లాస్ నేమ్తో కాల్ చేశాను. ఇది చూడండి, హార్న్ అనే ఫంక్షన్, ఇట్ ఈజ్ నాన్ స్టాటిక్, స్టాటిక్ లేదు కదా, దాన్ని ఎట్లా కాల్ చేశాను? ఆబ్జెక్ట్తో, ఇన్స్టెన్స్తో. అది అర్థమైందా? ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్. ఓకే, సరే, రేపు కలుద్దాం, మండే కలుద్దాం. ఓకేనా? there is no class, sir? ఎనీ క్వశ్చన్స్? Tomorrow. హలో, Sir, video పెట్టండి సార్. పెడతాను. హలో, ఎనీ క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడే డిస్కస్ చేయండి, మొహమాట పడద్దు. మనం ఇవాళ ఏమేమి టాపిక్స్ ఒక్కసారి మాట్లాడుకున్నాం చెప్పగలరా? ఇవాళ డిస్కస్ చేసిన పాయింట్స్ చెప్పగలరా? ముందు ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫంక్షన్స్లో ఒక స్పెషల్ టాపిక్, వాట్ ఈస్ దట్? ఫంక్షన్స్. కాస్టింగ్ అనేది డేటా ఓవర్లోడింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత దేని గురించి మాట్లాడుకున్నాం? డేటా టైప్స్ గురించి ఒక డిస్కషన్, ఒక 1 లైన్ మాట్లాడుకొని కాస్టింగ్ గురించి వచ్చాం. ఎందుకంటే కాస్టింగ్ మెయిన్గా డేటా టైప్స్ మీద అప్లై అయ్యింది కాబట్టి. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాము? క్లాసెస్ గురించి వచ్చాం. కాస్టింగ్ అయిపోయింది. ఓకే, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్ చెప్పుకున్నాం. ఆ తర్వాత మనం క్లాస్కి వచ్చాం. క్లాస్లో ఫ్యూ ఫంక్షన్స్ రాసాము. ఆ ఫంక్షన్స్ని ఒక క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ని ఇంకో క్లాస్లోకి యాక్సెస్ చేయాలంటే అంతే కదా, స్టూడెంట్ క్లాసు వేరు, కార్ క్లాస్ వేరు. ఒక క్లాస్ ఉన్న దాన్ని ఇంకో క్లాస్లోకి యాక్సెస్ చేయాలంటే ఏదైతే కావాలో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ డాట్ ఆ ఫంక్షన్స్ అన్నాము, వేరియబుల్స్ అన్నాము. దాన్నే ఇన్స్టెన్స్ మెంబర్స్ అన్నాము. ఓకే, ఒక క్లాస్లో స్టాటిక్ మెంబర్స్ ఉంటే ఆ డేటానికి మనం ఆ డేటా అంటే ఆ వేరియబుల్స్ని, ఆ డేటా మెంబర్ని కాల్ చేయాలంటే స్టాటిక్ మెంబర్ అన్నాం. ఓకే, బాయ్.